సో యాక్చువల్లీ ఇప్పుడు గూగుల్ క్వశ్చన్స్ కొన్ని తీసుకొచ్చానండి, మోస్ట్ Okay. సీట్స్ గూగుల్ క్వశ్చన్స్. సో మీరే రివీల్ చేయండి ఒక్కొక్కటి, దీని నుంచి మనం ఇంటర్వ్యూలోకి వెళ్తాం. Which college is Kriti pursuing her degree? This I can't reveal. నేను రివీల్ చేస్తారేమో అనుకున్నాను. పర్వాలేదు, నేను బెంగళూరు అయినా వచ్చేస్తాను మీరు చెప్తే. చేయలేను. అప్పుడు యునో ఏమైందంటే ఒకసారి మా ఫ్యామిలీలో ఫ్యామిలీలో ఒక రిలేటివ్‌కి కాల్ చేసి ఎవరో నేను కృతితో చదివాను ఈ కాలేజ్‌లో అండ్ ఆ కాలేజ్‌లో అసలు నేను వెళ్ళనే లేదు. ఓకే. సో బట్ ఆ ఫ్యామిలీ మెంబర్ నన్ను అడిగారు మీరు ఈ కాలేజ్‌కి వెళ్ళారా? జస్ట్ దే న్యూ ద ఏరియా. సో అది కొంచెం స్కేరీ అయిపోతుందని నేను అలాగే Yeah, yeah. అనానిమస్‌గా మెయిన్లీ ఆ కాలేజ్ నేమ్ యూజ్ చేసుకుని ఎవరైనా చెప్తారు ఇలాంటి ఫేక్ స్టోరీస్ కూడా. అవును. సో పోనీ క్వాలిఫికేషన్ చెప్తారా? ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ఐ యామ్ స్టడీయింగ్ సైకాలజీ. సైకాలజీ. Yeah. Kriti Shetty's hidden talent. I think it's hidden from me also. నాకే తెలియదు. తెలీదా? అవును, నాకు కూడా తెలియదు. అంటే మీకే యాక్చువల్లీ తెలిసిన ఒక talent నాకేమో బాత్రూమ్ సింగింగ్ అనిపిస్తుంది. బట్ మా ఇంట్లో అది ఖచ్చితంగా నీ టాలెంట్ కాదని అంటారు. లైక్ వాళ్ళు సరిగ్గా వినలేదేమో మేబీ. కాదు సరిగా విన్నారు కాబట్టి అలా అంటారు. Kriti Shetty's first paycheck must be like ఒక 50 or 100 రూపీస్. అంటే మార్కెట్కి వెళ్ళి ఏదో తీసుకురావడానికి ఆర్ మస్ట్ బి లైక్ అలాంటిది. లైక్ ఫస్ట్ పేచెక్ అంటే ఫస్ట్ సాలరీ లాంటిది కదా, లైక్ ఫస్ట్ ఎర్నింగ్ అమౌంట్. సో దాట్స్ వాట్ ఐ ఎర్న్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఆర్ మై గ్రాండ్ పేరెంట్స్. యాక్చువల్గా మా అమ్మమ్మ అది ఎర్న్డ్ గా రాదు కదా, మిమ్మల్ని చూసి ఇచ్చినవి అవి నార్మల్ గా ముద్దుగా అంటే ఇచ్చినవి అవన్నీ. మస్ట్ బి అంటే మీరు యాడ్స్ కూడా చేసినట్టున్నారు అంటే కదా? యాక్చువల్గా నాకు గుర్తులేదు. లేదా? ఓకే. యాడ్ ఏదో గుర్తుందా? ఫస్ట్ చేసిన యాడ్ ఏంటి అని? యాడ్ గుర్తుంది బట్ ఐ ఏ డోంట్ యాడ్ చేశారు రిమెంబర్. ఫస్ట్? ఏదో బిస్కెట్ యాడ్ అనుకుంటా, బట్ I don't remember the salary. Kriti Shetty's craziest fan experience. ఒక క్రేజీ అంటే అది నిజంగానే క్రేజీ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు వీ గాట్ లాక్డ్. అంటే అక్కడ దేర్ సో మెనీ పీపుల్. సో బయటికి రాలేకపోయాము. లైక్ ఐ యాక్చువల్లీ థాట్ ఆ ఈవెంట్ నుంచి నేను అసలు బయటికి రాలేనేమో, బికాస్ ఇట్ వాస్ సో డిఫికల్ట్. లైక్ చాలా మంది ఉన్నారు అండ్ ఐ మీన్ ఇట్స్ కొంచెం సాడ్ కూడా, బికాస్ ఇట్స్ అ వెరీ హెల్ప్లెస్ సిచ్యువేషన్. అంటే అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హెల్ప్లెస్ బికాస్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి ఎలా రావాలో కూడా తెలియదు, బికాస్ యూ డోంట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ సచ్ సిచ్యువేషన్స్ కదా. సో దాట్ వాస్ వెరీ క్రేజీ, బికాస్ అంటే క్రేజీ అంటే రియల్ క్రేజీ. బట్ యా అంటే ఐ థింక్ ప్రతి ఎక్స్పీరియన్స్ అలా కొంచెం కొత్తగానే ఉంటుంది, బికాస్ యూ అంటే నేను ఎలాంటి ఒక రెస్పాన్స్ ఎక్స్పెక్టే చేయలేదు ఎప్పుడు. సో ఎవ్రీ ఇందులో ఎక్స్పీరియన్స్ ఏమన్నా వియర్డ్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నాయా? వియర్డ్ గానీ లేదంటే మోస్ట్ ఎక్సైటింగ్ గా అనిపించినవి కానీ? మోస్ట్ ఎక్సైటింగ్ అంటే క్రేజియస్ట్ ఫ్యాన్ లైక్ మీ ముందే ఎలాగా బ్లడ్ ఇలా తీసుకుని రాసి అలా సంథింగ్ అది నేను అలాంటి వీడియోస్ చూసాను, లైక్ అది జరగడం. మీ గురించి? అవును, నా గురించి. అప్పుడు ఐ వాజ్ సో షాక్డ్. అంటే ఐ రియలీ డోంట్ వాంట్ పీపుల్ టు డూ అది బ్లడ్ అండ్ ఆల్. అంటే వాట్ ఐ వుడ్ ఎంకరేజ్ దెమ్ టు డూ ఇస్ డొనేట్. ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ దే కెన్ డొనేట్ టు సమ్ ఫుడ్ టు సమ్ పీపుల్ హూ నీడ్ ఇట్. అది చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. బట్ దట్ ఆల్సో ఇఫ్ దే క్యాన్, ఇఫ్ ఎనీథింగ్. బట్ అవన్నీ లైక్ హర్టింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ స్కేరీ. బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ హర్ లైఫ్. యాక్చువల్లీ రిగ్రెట్ అనేది లేదు. Like I think I've learned so much from every experience, even though it was difficult, I was upset about it. It taught me something. So అంటే ఎర్లీగా రావడం కెరియర్ లోకి కొంచెం ఏమనిపించలేదు అంటే మీ ఇన్నోసెన్స్ దాన్ని ఏమంటారు, మీ కొంటె పనులు చేసే ఏజ్ అంతా తగ్గిపోయింది కదా? అంటే ఐ థింక్ ఇట్స్ జస్ట్ ద వే యూ లుక్ ఎట్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వాట్ ఐ థింక్ there is destiny kada. So you end up where you end up and then you can just flow through it, and I'm very happy with where I am. Like I don't miss anything. Like I don't miss anything else. Okay. So favorite food,
Favorite food would be noodles. నూడిల్స్, Yeah. చికెనా వెజ్ ఏదైనా ఓకేనా? Edina okay. Noodles అయితే చాలు. Kriti Shetty have any tattoos? No. I don't have any tattoos. How much money does Kriti Shetty have? అంటే ఇది నిజంగా ఎవరైనా గూగుల్ చేశారా? సీరియస్లీ. వావ్, నాకే తెలీదు. వావ్, మీరు ఇప్పుడు ఏంటి ఫోన్ తీసుకొచ్చి చూపిస్తారా? ఇలా అంటే నిజంగా ఇలా గూగుల్ Yes, చేస్తారా? చేస్తారండి. పీపుల్ ఆర్ Crazy గా క్యూరియస్ ఉంటారు. అబౌట్ దిస్. వావ్. మీరు స్కిప్ చేశారా? ఓకే, నాకు అర్థం కాలేదు. Huh? నెక్స్ట్ ఓపెన్ చేస్తాం, స్కిప్ చేస్తారా అయితే? అవునవును, skip. Kriti Shetty's favorite co-star and favorite hero. అబ్బా, ఫేవరెట్ co-star అయితే శర్వా గారు. అప్పుడు సినిమా మనమే. Yeah, మనమే. అంతే, ఇంకా మీరు ఎలాగే చెప్తారు. అంటే అలాగే చెప్పాలి కదా. అండ్ ఫేవరెట్ హీరో అందరికీ తెలుసు, రామ్ చరణ్ గారు. సో ఏంటి నెక్స్ట్ ఏమన్నా, ఒకసారి ఉండండి, అంత ఫాస్ట్గా వెళ్ళిపోకండి. నెక్స్ట్ ఏమన్నా సైన్ అవుతున్నాయా సినిమా? ఏమన్నా టాక్స్ లోకి వచ్చినాయా రామ్ చరణ్ గారితో? రామ్ చరణ్ గారితో అయితే లేదు. వచ్చినప్పుడు ఏం hopefully. చేస్తారు? ఒకవేళ వచ్చినప్పుడు ఏం చేస్తారు? మీ ఫస్ట్ మూమెంట్ ఏముంటుంది, రియాక్షన్? మీరే చాలా ఎక్సైటెడ్ గా ఈవెన్ ఉన్నా. రామ్ చరణ్ గారే అడిగి కృతి అయితే అలా. బాగుంటారు, కృతి గారు అయితే బాగుంటారు అని చెప్పుంటే మేబీ, అంటే ఆయన ఆల్రెడీ పేరు పైన హీరోయిన్స్ కొంతమంది ఉంటారు, అది కాకుండా కొత్త హీరోయిన్ కావాలి ఈ సబ్జెక్ట్ కి, ఒక మంచి రొమాంటిక్ స్టోరీ అనుకుని ఫ్రెష్ గా ఉండాలి, కొంచెం యంగ్, మీరు ఎలాగో యంగ్ 20s లో ఇప్పుడే అడుగు పెట్టారు, సో ఆలోచించి కృతి గారు అయితే బాగుంటారని ఏమన్నా రిఫర్ చేసి, అది మీకు చెప్పి డైరెక్టర్ గారు రామ్ చరణ్ గారే రిఫర్ చేశారు, మీరైతే బాగుంటారని సజెస్ట్ చేశారని చెప్తే ఏం చేస్తారు మీరు? అయితే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను ఆ సినిమాలో, బికాస్ ఐ మీన్ ఆబ్వియస్లీ నేను ఎలాగైనా చేస్తాను, బట్ ఐల్ బి వెరీ గ్రేట్ఫుల్ ఇఫ్ దట్ హ్యాపెన్స్. ఎందుకు రీజన్ చెప్తారా? రామ్ చరణ్ గారు ఎందుకు అంత ఇష్టం? నాకా, ఐ థింక్ హీఈస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి. అండ్ అంటే నేను ఆయన గురించి ఒప్పిన చేస్తున్నప్పుడు, ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ ఇన్ తెలుగు వెన్ ఐ కేమ్ లైక్ ఫర్ ఒప్పిన, అంటే నేను ఆల్రెడీ చాలా తెలుగు సినిమాలు చూసాను, బట్ ఒఫీషియల్గా చూసింది రంగస్థలం. సో అప్పుడు ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్. అండ్ నేను ఆయన గురించి చాలా విన్నాను, ఆయన డెడికేషన్ గురించి, హౌ హీస్ ఆన్ టైమ్ అండ్ హౌ పేషెంట్ హీ ఇస్. సో అది నాకు చాలా నచ్చింది, అంటే ఆయన రియల్ లైఫ్లో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారని. సో దాట్ ఐ రియలీ లైక్డ్. సో అయితే మీ సినిమాలో బిఎడ్ ఉండాలనుకుంటున్నారా, బిఎడ్ ఉండకూడదు అనుకుంటున్నారా? అది నేను డైరెక్టర్ కాదు, జస్ట్ యాక్టర్ మాత్రమే. Who is Kriti Shetty's inspiration? My mom. చిన్నప్పటి నుంచి I just wanted to be like mom. అంటే I always saw her working very hard growing up. So I wanted to do the same. సార్ లాస్ట్ టైం మాచర్ల నియోజకవర్గం టైంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు కొంచెం హెవీగా మంచిగా వేసుకొచ్చారు డ్రెస్సింగ్ ప్రమోషన్స్లో. ఇప్పుడు చాలా సింపుల్గా ఉన్నారు. అప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, ఎవరు మీకు ఇలా సజెస్ట్ చేసేది అంటే మామ్ అని చెప్పారు ఫస్ట్. అంటే మీ స్టైలిస్ట్ కూడా ఉంటారు, మామ్ చెప్పారు. ఇప్పుడు కూడా మామేనా ఇప్పుడు సింపుల్ గా కనిపించడానికి లుక్? కాదు, అంటే జస్ట్ కొత్త లుక్స్ ట్రై చేయడానికి, దాంట్లో ఏం ఇది లేదు. బట్ యా, వి ఆల్, ఇట్స్ లైక్ ఎ కలెక్టివ్ డిసిజన్. బ్యూటీ ఇన్ సింప్లిసిటీ అలా కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఇన్స్పిరేషన్ అన్నారు కదా, ఆన్ స్క్రీన్ ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? ఆన్ స్క్రీన్ ఇన్స్పిరేషన్ యాక్టింగ్ వైస్ యాక్చువల్లీ చాలా యాక్ట్రెసెస్ ఉన్నారు, చాలా యాక్టర్స్ ఉన్నారు. I think it keeps changing. I really admire everyone. యాక్చువల్గా ఇది చాలా కామన్ ఆన్సరే ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ ఐ కేమ్ టు ద ఇండస్ట్రీ, నేను ఒకసారి చూసాక దట్ ఒక 2 hours సినిమా కోసం, 3 hours సినిమా కోసం ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అందరూ కూడా, దాట్ రియలీ ఇన్స్పైర్స్ మీ. యాక్టర్సే కాకుండా ఎవ్రీబడి, లైక్ టెక్నీషియన్స్, కెమెరా క్రూ, ద హోల్ క్రూ, అంటే యూనిట్ మొత్తంగా ఎవ్రీబడి వర్క్ సో హార్డ్. దాట్ really inspired me. And ఆ తర్వాత like my whole way of looking at cinema changed. I think I stopped being that critical, because I see every day for every, అంటే ఒక 1 minute, ఒక సినిమాలో ఒక 1 minute కోసం కూడా there are hundreds of people working to make it happen, not just actors. So that's what really inspires me. Kriti Shetty have any private account? No. అసలు ఇప్పుడు వచ్చి చిన్నప్పటి నుంచి ఎప్పుడు లేదు అంటే ఇప్పుడు అవసరం లేదు.
యాక్చువల్గా వెన్ ఐ వాజ్ నాట్ ఇన్ టు యాక్టింగ్ ఐ హ్యాడ్ Hmm. వన్, బట్ ఆ తర్వాత ఏమేంటి చెప్తారా? ఇప్పుడు కూడా స్టిల్ సెర్చ్ చేస్తాం, ఏమన్నా దొరుకుద్దామా? అంటే అది ఐ మై సెల్ఫ్ డోంట్ హ్యావ్, అంటే నా దగ్గరే లేదు ఆ అకౌంట్. ఓకే ఓకే. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రైవేట్ అకౌంట్ ఎనీమోర్. ఐ థింక్ ఒఫీషియల్ అకౌంటే నేను ఎక్కువగా యూస్ చేయను, సో ఓకే. ప్రైవేట్ మళ్ళీ. డాన్స్ మూమెంట్ మీరు డాన్స్ అంత బాగా చేస్తారని మాకు అంటే ఒక సినిమాలు వచ్చే కొద్దీ తెలిసింది అనమాట. ఆ బుల్లెట్ సాంగ్ ఉంది కదా, అవును. దాంట్లో చూసిన తర్వాత గ్రేస్ అది కనిపించింది. రామ్ గారు అంటే ఇంచుమించు డామినేట్ చేసే విధంగా కనిపించింది. అంటే థ్యాంక్ యూ. అవుట్ ఆఫ్ లవ్ చెప్తున్నాం, బిస్కెట్ కాదు, బట్ ఆ బుల్లెట్ సాంగ్ ఉంది కదా, ఆ బుల్లెట్ మూమెంట్ ఉంది కదా, రామ్ ని ఎలా అంటే డామినేట్ చేసి అలా అనిపిస్తుంది. అబ్బాయిలం కదా జనరల్ బేసికల్లీ అలాగే అనిపిస్తుంది. సో మీకు ఇప్పటిదాకా మీరు వేసిన మూమెంట్స్ కావచ్చు, లేదంటే ఏమన్నా చూసిన హుక్ స్టెప్స్ కావచ్చు, యాక్చువల్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు బుల్లెట్ సాంగ్, ఎందుకంటే మాక్సిమం రీచ్ విత్ కిడ్స్ ఐ గాట్. సో ఎక్కడ వెళ్ళినా అందరి పేరెంట్స్ కూడా దే విల్ టెల్ దే కిడ్స్ ఐఎమ్ దట్ గర్ల్ ఫ్రమ్ ద బుల్లెట్ సాంగ్. సో సడన్ గా పిల్లలందరూ చాలా సంతోషపడిపోయి దే విల్ కమ్ టు మీ అండ్ దే విల్ ప్లే విత్ మీ. దాట్స్ వాట్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్. సో ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు బుల్లెట్ సాంగ్. అందులో అవును. ఇంకా బాగుంటుంది. అది ఆల్రెడీ ఓపెన్ చేస్తారు పైది, అది మీరు స్కిప్ చేశారు సైలెంట్. Kriti Shetty single or committed? I'm committed to my work. ఎక్స్పెక్టెడ్ ఆన్సర్. ఒకవేళ మీరు ఒక అబ్బాయిలో జనరల్ గా మీకు నచ్చే క్వాలిటీస్ ఏముంటాయి? అంటే ఏ క్వాలిటీస్ ఉంటే అబ్బాయిని జనరల్ గా కొంచెంసేపు చూస్తారు, మీ చూస్తారు. ఐస్ గ్రాప్ చేయాలంటే వాడిలో ఏ క్వాలిటీస్ ఉండాలి అంటున్నాను. ఒక అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ లుకింగ్, సో ఐ డోంట్ థింక్ ఎనీథింగ్. ఓకే. క్వాలిటీ అయితే ఐ థింక్ probably honesty. Yeah, honesty is the most important thing. I think honesty builds trust and everything, and I respect and most importantly kindness also. Yeah. Ante there are a lot of people who think just being kind to your partner is enough, but I think what I've seen in my life with my parents, they're so kind to everybody else, like ma amma nana. They're kind people in general. I think that's very important. Okay. Yeah. మీరు అడిగిన క్వశ్చన్ కూడా నెక్స్ట్ వస్తుంది, మీరు ఇందాక మాట్లాడే టాపిక్. Oh, which craft does Kriti like the most other than acting? Dance. డాన్స్. ఖచ్చితంగా. Yeah. And I really ఇప్పుడు like I'm starting to like action a lot. Like it's అంటే ఏదైనా డిఫికల్ట్ గా ఉంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఐ థింక్ యాక్షన్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు పుల్ ఆఫ్, సో ఐ రియలీ లైక్ ఇట్. సో నెక్స్ట్ యాక్షన్ ఒకటి, డాన్స్ మీద ఒకటి, 2 మూవీస్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి. అది if I get an offer చాలా బాగుంటుంది టు డూ యాక్షన్. Whom does Kriti trust, believe in the most in her life? Why? My parents. ఇద్దరిని. Yeah, parents అంటే I think that's where everything starts from and comes down to. So I think family is always there for you no matter what situation you're in. And my best friend. So పేరు చెప్పొచ్చా సరదా? yeah, Yuku. Yukta. ఓకే. Yeah. దుంబేరా So అది. I think, I mean, I have a lot of my childhood friends and 3-4 people. Valani and my mom daddy, because no matter what I'm going through in my career or what I'm going through in life, like they never judge me or see me through that. They just see me for who I am. Ante చిన్నప్పటి నుంచి ఎలా చూసారు యాజ్ అ ఫ్రెండ్, యాజ్ మీ యాజ్ అ పర్సన్ బియాండ్ ఎవ్రీథింగ్, అలాగే చూస్తారు ఎప్పుడు కూడా. సో దాట్ ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్, బికాస్ నేను అంటే ఒక లో మూమెంట్లో ఉన్నా కూడా ఐ నెవర్ ఫీల్ లైక్ దాట్ విత్ దెమ్. దే నెవర్ మేక్ మీ ఫీల్ లైక్ దాట్, అండ్ అది ఐ థింక్ దాట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. సో ఒక 2 క్వశ్చన్స్ అబౌట్ మన దగ్గరికి వెళ్ళిపోతాం మళ్ళీ. యాక్చువల్లీ శర్వానంద్ గారు శతమానం భవతి సినిమా వచ్చింది, ఆ టైంలో కమర్షియల్ సినిమాస్, పెద్ద హీరో సినిమాస్ రిలీజ్ అయినా ఆయన సినిమా ఫ్యామిలీ అందరూ ఆయన సినిమాకి వెళ్ళారు యాక్చువల్గా. సో అప్పటి నుంచి ఈవెన్ ఫారెన్ లో సీన్స్ ఉన్నా సరే ఆయన సినిమా అనగానే వెళ్తారు ఫ్యామిలీస్ అందరు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా వెళ్తారు. బట్ మీరు మనమే తర్వాత నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? ఐ థింక్ ఇది
ఐ థింక్ ఒక చాలా మంచి ఎమోషనల్ కనెక్ట్ ఉంటది. నేనేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానంటే the parents and the kids will really connect. అంటే a lot of the kids who travel అంటే కాలేజెస్ కోసం లేకపోతే దే విల్ రియలీ లేకపోతే ఓవర్‌సీస్‌లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ జనరల్ కూడా ఒక చాలా గ్లోబల్ టాపికే ఇది. అందరూ కూడా చాలా కనెక్ట్ అవుతారు. నాకే అంటే ఈవెన్ దో ఐ నెవర్ వెంట్ టు అబ్రాడ్ ఫర్ స్టడీయింగ్, నేనే ఇన్ దోస్ మొమెంట్స్ ఐ ఫెల్ట్ ఫర్ ద క్యారెక్టర్స్ సో మచ్. సో ఐ థింక్ people will really enjoy it, like families and parents and kids కోసం. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బట్ అట్ ద సేమ్ టైం చాలా మంచి ఎమోషన్ ఉంది అక్కడ. సో ఎప్పుడు కూడా ఒక సినిమాలో లైక్ వీ కెన్ గో ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఐ థింక్ మనమే హ్యాస్ ఆల్ ద పర్ఫెక్ట్ ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్స్ బట్ you will remember something when you come out of it. That I think is the beauty. సో అయితే రామ్ కామ్ ప్లస్ ఫ్యామిలీ Family entertainment. ఫైనల్ క్వశ్చన్, ఆల్రెడీ నాకు తెలిసి మీరు మూవీ చూసారు, ఫ్యామిలీతో చూసారా? ఫ్యామిలీతో అమ్మతో అమ్మతో చూసాను, చూసారు. అమ్మ అండ్ ఫ్రెండ్స్ తో. అమ్మ అండ్ ఫ్రెండ్స్ కాకుండా మొత్తం అందరితో కలిపి బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది ఏంటి ఇప్పటి వరకు? I think నాకు what I felt the best part is how easily I got connected. అంటే దీని ముందు నేను ఫుల్గా చూడలేదు, లేకపోతే సీన్స్ కూడా చూడలేదు అసలు. అండ్ ఇట్స్ బిన్ లైక్ ఆల్మోస్ట్ 1 year అయిపోయింది మనం షూట్ చేసి. సో యునో అంటే వెన్ యూ వర్కింగ్ ఆన్ అదర్ స్క్రిప్ట్స్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్ అండ్ టచ్ కొంచెం పోతుంది కదా. బట్ ఇప్పుడు కూడా చూసినప్పుడు in 1 second I was able to get connected because the subject is so beautiful, like, and I think everybody will feel the same way. Like chala entertaining ga untadi, like the feel chala baaguntadi, but at the same time there's a very beautiful connection in the film. బ్యూటిఫుల్ కనెక్షన్ అంటే Yeah. మీరు ఉన్నారు కాబట్టి మీ కనెక్షన్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. సో మా ఫీవర్ ఇలాగే కంటిన్యూ చేస్తారని కూడా కోరుకుంటున్నాం. Thank you, and I really hope అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్ కూడా అండ్ సమ్మర్ హాలిడేస్ ఎండ్ అవుతున్నాయి. సో దిస్ విల్ బీ ప్రాబబ్లీ ద లాస్ట్ వీక్ కదా, Yes. last week, or maybe some people still have holidays going on. But what I would really love is అంటే families అందరూ వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది because the parents and kids will really feel happy watching this together. సో ఫైనల్ హాలిడేస్ కూడా ఫేవర్ తో సెలబ్రేట్ చేసుకోమని కోరుకుంటున్నారు అనమాట. థ్యాంక్ యూ అండి. Thank you. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.